వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బేసిక్‌గా చిన్న పిల్లల్లో అంటే చాలా మంది కూడా పుట్టిన వెంటనే వుడ్ వర్డ్స్ అంటే గ్రేప్ వాటర్ ఉంటది కదండీ! గ్రేప్ వాటర్ అంటే కడుపు నొప్పికి యూజ్ చేస్తారనమాట అది. సో, అది పుట్టిన వెంటనే ఎట్ బర్త్ నుంచి స్టార్ట్ చేస్తారండి. అసలు అలా పట్టించొచ్చా లేదా? తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఏంటంటే బేబీ పుట్టినప్పటి నుంచి వెంటనే వుడ్ వర్డ్స్ అనేవి స్టార్ట్ చేస్తారండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లాగే మీరు ఎవ్వరు కూడా బేబీ పుట్టిన వెంటనే కూడా స్టార్ట్ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే పుట్టిన వెంటనే మనం బేబీకి ఫీడింగ్ తప్ప ఇంకేమైనా అడ్వైస్ చేస్తామా? చెయ్యము. సో అలాంటిది గ్రేప్ వాటర్ ఎందుకంటే పట్టిస్తారు వుడ్ వర్డ్స్? సో పట్టించకూడదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి సార్ మా బేబీకి వుడ్ వర్డ్స్ పట్టించొచ్చా లేదా అని ఒక డాక్టర్ని మీరు అడగండి. సో దెర్ ఈజ్ నో రికమెండేషన్ టు వుడ్ వర్డ్స్ అనమాట. సో మరి ఏంటి మరి ఈ వుడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయొచ్చా లేదా అనేది నేను వివరంగా ఈ వీడియోలో అనేది చెప్తానండి. అసలు ఏంటంటే బేబీకి వుడ్ వర్డ్స్ అనేది పట్టించవచ్చు. ఎప్పటి నుంచి అంటే అట్ 4th మంత్ నుంచి మీరు పట్టించవచ్చు అనమాట. సో ఇది ఈజీగా డైజెషన్ అవ్వడానికి, అట్లాగే ఎలాంటి గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఉన్నా కానీ, సడన్గా స్టొమక్ పెయిన్ వచ్చినా బేబీ సడన్గా క్రై చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు పట్టించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది అలా అని చెప్పేసి ఇది నార్మల్ మెడిసిన్ అయితే కాదు, మెడిసిన్ వాటర్ అయితే కాదు. ఇది హోమియోపతి వాటర్ అనమాట. ఇది బాగా పిల్లలకి బాగా పనిచేస్తుందండి, బాగా వర్క్ చేస్తుంది, పట్టించవచ్చు. కానీ పుట్టిన వెంటనే బేబీస్కి యూజ్ అనేది చేయకూడదండి. బేబీకి 4th మంత్ నుంచి ఇది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎలాంటి ఇండైజెషన్ ఉన్నా కానీ, ఎలాంటి స్టమక్ పెయిన్ ఉన్నా కానీ వాళ్ళకి క్యూర్ అవుతుంది. ఏం కాదండి, ఈ వుడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయొచ్చు. కానీ పుట్టిన వెంటనే మాత్రం యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేస్తే ఏమవుతుందంటే సడన్గా ఎనీ ఆస్మా రియాక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు మా బేబీకి యూజ్ చేసాంగా రాలేదుగా అని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమంది పిల్లలు జరుగుతుందండి, అందరికీ జరగదు, కానీ మేబీ ఎక్కడో ఒక చోట జరుగుతుంది. సో అలాంటిది బేస్ చేసుకుని నేను అందరికి ఇన్ఫర్మేషన్ బేస్ చేస్తాను. అది మనకి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కదా. సో జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. సో అందుకని ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.